ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభును స్తుతించు భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండము 4వ అధ్యాయం 21 నుండి 23 వరకున్న భాగము. 21వ వాక్యం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశమునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చెయ్యవలెను. సుమి ప్రార్థన. తండ్రి దేవా, మీకు వందనాలు. ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆశ్చర్యకరమైన మీ కృపకు మమ్మను వారసులుగా చేయండి. మీ దివ్యమైన సన్నిధి మా అందరికీ తోడై ఉండునుగాక. బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మహాకృప అందరినీ కమ్ముకొనుగాక. యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడిన వాక్యంలో దేవాది దేవుడు మోషేను ఐగుప్తునకు పంపిస్తూ ఆ మోషే వెలుచుండగా అంటున్నారు, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయి అంటున్నారు. ప్రియులారా, ఫరో ఎదుట ఈ మహత్కార్యాలు జరిగించు. అయితే ఆ మహత్కార్యాలు జరుగుటకు గల కారణం నేను నీకు శక్తినిచ్చాను అంటున్నారు. ప్రియులారా, అర్థమవుతుందా? నేను నీకు ఇచ్చిన మహత్కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు జరగబోతున్నాయి. అది నేను నీకు ఇచ్చాను కనుక ఈ కార్యములను మీరు జరిగించండి అంటూ మాట్లాడుతున్నారు. పిల్లలు, ఇక్కడ నేను తీసుకున్నటువంటి మాట పిల్లరా, దేవుడు ఇచ్చారు. మోషేకు శక్తినిచ్చారు, బలాన్ని దయచేశారు. ప్రియులారా, అద్భుతములు జరిగించుటకు, సూచక కార్యాలు జరిగించుటకు గాను దేవుడు మోషేకు శక్తినిచ్చారు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మోషే ఎవరు? మోషే ఒక సాధారణమైన వ్యక్తి. ఐగుప్తు దేశంలో రాజభవనంలో ఘనమైన జీవితాన్ని జీవించి ఉండినప్పటికీ మిద్యాను దేశాన అతడు ఒక సాధారణమైన మనుష్యుడు. పిల్లరా, అయితే ఇప్పుడు దేవాది దేవుడు మోషేకు మహత్కార్యాలు చేయుటకు శక్తినిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనము కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మన దేవుడు సమస్తాన్ని ధారాళంగా ఇచ్చే దేవుడు. మోషేకు మహత్కార్యాలు చేయుటకు శక్తినిచ్చారు. ఆయన యందు విశ్వసించిన వారి జీవితంలో ఏ అద్భుతములను జరుగుటకు కృప చూపే దేవుడు. ప్రియులరా, మరి ఆది నుండి పితరుల జీవితాలను, భక్తుల జీవితాలను మనం చూచినప్పుడు వారికి ఎనలేని కృపను దేవుడు దయచేసి వారు దీనులై ఉన్న దైవికమైన శక్తి దేవుడు వారికి ఇచ్చాడు. ఏదైనాను ఆయన ఇవ్వగలిగిన దేవుడు. మరో మాట గుర్తు చేసుకోవాలి ఇక్కడ. ఒకరోజు బయలు ప్రవక్తలు విరోధంగా దేవుని కొరకు నిలవబడ్డారు. ఆ సమయంలో కొందరి నోట అబద్ధపు ఆత్మను ఉంచారు అన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అంటే దేవుని పిల్లలైన వారి మీద దేవుని దైవికమైన శక్తి, అభిషేకం.
దేవునికి భిన్నంగా నడిచేవారు అపవాది శక్తులకు వారు అప్పగించబడినటువంటి దాఖలాలు లేఖనంలో ఉన్నాయి. నేనంటాను ఆత్మీయులారా, మనం ఆరాధన చేసే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మోషేకు అద్భుతాలు చేయుటకు శక్తినిచ్చి తన ఘనతను ఐగుప్తు దేశంలో కనుపరచాలి అనుకుంటున్నారు ప్రభు. పిల్లరా, అప్పుడు ఆ ప్రభువు యొక్క నామం గణపరచబడడానికి మోషే ఒక సాధనం. మోషే ప్రభు చేతులకు అప్పగించుకుంటే చాలు, ప్రభు తన కార్యాలు చేస్తాడు. ఈరోజు మానవ జీవితం ఎలా ఉందంటే, నేనుగానే ఉంటాను, నా పక్షాన దేవుని అద్భుతం జరగాలంటాం. పిల్లరా, దీపం అనేది వెలుగుతూ ఉండాలంటే కింద అందులో ఉన్న నూనె అది వ్యయం కావాలి కదా. వాహనం అనేది ముందుకు నడవాలంటే ఇంధనం అనేది మండాలి కదా. నేనంటాను, ఓ ఇంధనంలా నువ్వు ఖర్చవు, దేవుడు తన కార్యం చేస్తారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఆయుష్, ఆర్థిక స్థితి, తెలివితేటలు, చదువు, ఘనత, పేరు, ఖ్యాతి, ఇవన్నీ ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నాం. ఇవ్వబడిన తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు అన్నీ ఇది ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. వీటిని మనం ప్రభు కొరకు వెచ్చించగలిగితే మన బలాన్ని, మన చదువును, మన అధికారాన్ని, మనకున్న విశ్వాసాన్ని, మనకున్న ప్రార్థనా జీవితాన్ని, మనకున్న ధనాన్ని, మనకివ్వబడిన విలువైన సమయాన్ని ప్రభు కొరకు మనం వెచ్చించగలిగితే, వ్యయము చేయగలిగితే, ఖర్చు పెట్టడానికి మనం ఇష్టపడితే, దేవుడు కూడా తాను చేయడానికి తన కార్యములను ఆయన నూతనం చేస్తాడు. మోషే, నీకు శక్తిని ఇస్తున్న మహత్కార్యాలు చేయుటకు నువ్వెళ్ళు ఫరో ఎదుటకు, నేను చేస్తానంటున్నాడు ప్రభు. ఇప్పుడు మోషే పని ఏంటి? వెళ్ళి ఆకారానికి అక్కడ నిలవబడాలా, ప్రభు చెప్పినట్లుగా ప్రభు పక్షాన మాట్లాడి చేయడం, అంతే. అద్భుతాలు చేసేది ఎవరు? దేవుడు. ఇప్పుడు మోషే ఏమో వలన తాను వ్యయం చేసుకోవాలి, తన సమయాన్ని, తనకుండిన బాధ్యతలను ప్రక్కన పెట్టి, ప్రభు నాకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు కదా, నరహత్య చేసి నేను శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించవలసిన కాలంలో మరలా ఒక నమ్మకమైన వానిగా నన్ను దేవుడు ఎంచి ఇది ఒక ఘనమైన పని కొరకు ఆయన నన్ను పిలుస్తున్నాడనే ఉద్దేశంతో తాను, తన భార్య, కుటుంబం అంతా కూడా సమర్పించుకుని బయలుదేరారు. పిల్లరా, విషయం ఏంటో తెలుసా? దేవుడు మోషేని పిలవడమే కాదు, మోషేను ఐగుప్తు దేశానికి ఒక ప్రవక్తగా, అహరోనుకు దేవునిగా, ప్రియులరా, మనందరికి ఒక మంచి నాయకునిగా దేవుడు పరిచయం చేశాడు. కాపరి అయిన వాని జీవితాన్ని దేవుడు ఎంతగా మలచారో చూడండి. గొర్రెలు కాచుకునే వ్యక్తిని దేశానికి ఒక భయాన్ని కలిగించేంతగా వ్యక్తిగా దేవుడు ఎంచాడు. ఎప్పుడు జరిగిందంటే, దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ప్రభు చెప్పిన మాటకు పూర్ణముగా తాను లోబడి ఉన్నాడు. ఈ మాటలు వినిచున్న ప్రియులరా, దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా, దేవుని ప్రియమైన బిడ్డలుగా మన జీవితంలో కూడా మనలను మనము రొట్టెలు ఆయన చేతులకి అప్పగించబడినట్లుగా అప్పగించుకొని, ప్రభువా, ఓ పాట ఉంది కదండి, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, నీ వాక్కుకై వేచి ఉన్నాను, నా ప్రార్థన ఆలకించు అంటూ భక్తుడు మంచి ఆత్మీయమైన గీతాన్ని ఆలపించారు. అలాగే మనలను మనము ప్రభు చేతులకు మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు మోషే అప్పగించుకున్నాడు, ఫలితంగా ఐగుప్తు దేశానికి దేవుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. ప్రభు చేతులకు అప్పగించుకుని ప్రభు మాట చొప్పున చేయడానికి ఇష్టపడ్డాడండి. ఈరోజు జీవం కలిగిన దేవుని పిల్లలుగా మరి మన జీవితంలో కూడా అలాగున నిలవబడితే, ప్రభు చేతులకు మనం అప్పగించుకుంటే, ఇదిగో మంటి ఘటములో మహిమైశ్వర్య నుంచే దేవుడు ఆయన మర్చిపోవద్దు. జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నవాడు ఆయన మర్చిపోవద్దు. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తి మహిమగల సింహాసనంలో కూర్చుండబెట్టుటకు ఆయన సామర్థ్యం కలిగిన వాడు మర్చిపోవద్దు. తల్లి తండ్రి చనిపోయి
బంధువర్గానికి అందరికీ దూరమై దేశాన్ని, భాష, వస్త్ర విధానం అన్నీ మార్చబడిపోయిన దానియేలు జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించారు. ఆ సంగతి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రభువారు అంటున్నారు, ఇదిగో చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యాలు, చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యాలు అంటే ఫరో ఎదుట అద్భుతాలు జరిగించుటకు మోషేకు దేవుడు శక్తినిచ్చారు. ప్రియులారా, మరి దేవుడు నీకేమిచ్చి ఉన్నారు? రక్షణ ఇచ్చారా? విశ్వాసాన్ని ఇచ్చారా? ఆరోగ్యాన్ని ఇచ్చారా? ఆయుష్నిచ్చారా? పాటలు పాడడానికి మంచి స్వరం ఇచ్చారా? ప్రభు పాదాలు పట్టుకోవడానికి నిరీక్షణ కలిగిన జీవితం ఇచ్చారా? మంచి కుటుంబాన్ని ఇచ్చారా? మంచి భర్తనిచ్చారా? మంచి భార్యనిచ్చారా? చక్కని సంతతినిచ్చారా? ఈ భూమి మీద జీవించడానికి ఆయుష్నిచ్చారా? ఉనికి కలిగి జీవించడానికి, చలనము కలిగి నడుచుకోవడానికి ఆయన కృపనిచ్చారా? మరి ఇన్ని కలిగిన నీవు నేను ఎంతగా ఆయన చేతులకు అప్పగించుకున్నాం. రొట్టె విరిగితే వేల మందికి ఆహారం, భూమి విరిగితే విస్తారమైన పంట, మేఘం విరిగితే ప్రచండమైన వర్షం. నేనంటాను, నీవు దేవుని చేతులకు అప్పగించుకుని విరవబడితే వేలాది మందికి నీవు నేను ఆశీర్వాదకరంగా మారుతాం. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి. శక్తి చేత బలం చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి, కృపా కాపుదలియండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.